ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12 బుధవారం అమావాస్య. సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్. కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా 7 గంటల 45 నిమిషాల్లోపు ఈ పరిహారం చేయాల్సిందే. అప్పుడే వారి భవిష్యత్ అనేది బాగుంటుంది. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే బుధవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్. అలాగే ఆ రోజు సూర్యగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని మన జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే ఈ వీడియో చూసే ముందల ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే అదృష్టం, ఐశ్వర్యం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధిశాస్త్రం చెప్తుంది. బుధవారంతో అమావాస్య కలిసి రావడం వలన ఈరోజు అతీత శక్తులనేది ఉంటాయి. అలాగే ఈ అమావాస్య నాడు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. బుధవారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున తాంత్రిక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా బుధవారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ఈ అమావాస్య రోజున ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడదు. కనుక గ్రహణ సూతక నియమాలనేవి పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇంకొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు. ఎప్పుడు డల్‌గా, నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాయన్నమాట. వీక్‌గా ఉన్న వాళ్ళ దగ్గర. కనుక బుధవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. యాక్టివ్‌గా మారిపోతారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొడుకులంటే తల్లిదండ్రులకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి ఇతర దేశాల్లో కొడుకు కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రమే కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకుని వస్తాడు. వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకి కొడుకుల పైన కాస్త ఎక్కువ ప్రేమే ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలనేది చేస్తూ ఉంటారు. కొడుకులను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, బాగా వృద్ధిలోకి రావాలి అంటే, కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మంచిదని మన శాస్త్ర పండితులు, జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ బుధవారం రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందల ఒక లైక్ చేసి ఒక కామెంట్ అనేది చూడండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక బుధవారం అమావాస్య, సూర్యగ్రహణం కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు. చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలకు చాలా అంటే చాలా తక్కువగా తగులుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలిసింది ఏమిటి అంటే ఆడపిల్లలకే ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఇక ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారు వయసు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం చాలా మంచిది.
అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట. ఇక పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు 2 చేతులతో పట్టుకోండి. అలా ఆ తర్వాత చేతులతో మీ కొడుక్కి దిష్టి తీయండి. అంటే మీ చేతుల్ని మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్ని సార్లు చేసినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూతు అని ఊపించండి. తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళే పారే నీటిలో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. లేదా ఏదైనా షింక్లో వేసేసి నీళ్ళు తిప్పేసేయండి, సరిపోతుంది. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వెయ్యవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్నవారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిట్లోకి చాలా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొకటి కాదు. ఇంకా రకరకాలుగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు. ఇక కొంతమంది గుడ్లను నూనెలో ముంచి దానిని కాల్చి అలా కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది కోడిగుడ్లతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతోనే దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపల ఖచ్చితంగా చెయ్యాలి. ఇక ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీసేటప్పుడు కొన్ని నియమాలనేది ఖచ్చితంగా పాటించాలి. దిష్టి ఎలా అంటే అలా తీయకూడదు. ఇక ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం అనేది రాదు. దిష్టి ఎలా తీయాలంటే ఒక రాగి చెంబును తీసుకొని అందులో నీరు పొయ్యండి. ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుప్పును వేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను అందులో వేయండి. ఆ తర్వాత ఆ 3 కూడా దిష్టిని, నెగెటివ్ ఎనర్జీని, దుష్ట శక్తుల్ని అద్భుతంగా తరలింపజేస్తాయి. మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. తర్వాత ఆ చెమ్మును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ ఆ తర్వాత ఇది తీసుకొని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పడేసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్ళను షింకులో పొయ్యవద్దు. ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ వేయండి. ఇక ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలున్నా సరే ఈ పరిహారాలు చేయాలి. లేదంటే ఈ చక్కని అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారన్నమాట. ఇక ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పుష్టిగా తింటారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. యాక్టివ్గా మారిపోతారు. ఇక బక్కపలసగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా, దిష్టి అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి. ఇక పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారు ఉద్యోగంలో పేరు ప్రత్యేకతలు సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లు వదిలేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుందన్నమాట. ఎందుకు అంటే మనం ఏదైతే అనుకోని దిష్టి తీస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ బుధవారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలనేది పొందండి. ఇక ఆషాఢ అమావాస్యంలోనే చివరి రోజున వచ్చే రోజు కాబట్టి అందులోనూ సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున పితృదేవులను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆషాఢ మాసంలో
చివరిలో వచ్చే కర్కట సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కట సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలకి మనము అర్పించాలి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు వదిలితే మంచిది అని మన పెద్దలు సూచించారు. ఇక ఆషాఢ అమావాస్య రోజున గౌరీ వ్రతం చేయడం. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు ముహూర్తాలు మొదలయ్యే మాసం. కాబట్టి ఈ మాసంలో అవాహితులు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజు అంటే ఈ చుక్కల అమావాస్య రోజున ఖచ్చితంగా గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు కన్నెపిల్లలన్నమాట. అందుకని ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గౌరీదేవిని పూజిస్తారు. ఇక పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవాహితులకు త్వరగా పెళ్ళి అవుతుందని నమ్మకం. ఇక ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజను చేసి సాయం సంధ్యం వేళ ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందల 100 చుక్కలు పెట్టి దాని మీద 100 దారపు పోగుల్ని పెడతారు ఈ అమావాస్య రోజున. ఇక ఆ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మర్నాటికి ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళం సంబంధించిన పండుగ కాబట్టి ఇక ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు అని మన పెద్దలు అంటూ ఉన్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలనేదే ముత్తైదుల కోరిక. ఇక ఈ ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణాయనికి మారుతున్నాడు కాబట్టి రాత్రి వేళల్లో ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. చలి మొదలవుతుంది. చీకటి అనేది అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలిగిని వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఇందుకోసం ఈటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా దీపపు కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో పసుపు కుంకుమలతో అలంకరించి పెడతారనమాట. అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్. అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాల సరిపడ్డ డబ్బు అనేది వచ్చి పడుతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఇక ఈ అమావాస్య రోజున మీరు ఏ 2 వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను తెచ్చుకోవడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య పైన లేదా ఈ రోజైనా సరే ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వస్తువులకి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది. ఇలాంటి రోజున ఈ 2 వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార ఐశ్వర్య యోగం అనేది సిద్ధిస్తుంది ఖచ్చితంగా. ఇక వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిలో ఉప్పు ఒకటి. రూపాయలు 10 లేదా 20 రూపాయలు పెట్టి కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ ఉప్పుని మీ వంటగదిలో పెట్టుకొని వంటకాల్లో కూడా ఖచ్చితంగా వాడుకోండి. ఇక మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. కష్టాలు పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారాలకు కూడా వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. తర్వాత
దీన్ని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి. అలాగే ధనానికి ఎప్పుడూ కూడా లోటు రాదు. ధనదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బులు నిలుస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. ఇలా బీరువా కింద పెట్టిన 48 గంటల తర్వాత వాటిని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంటికి తెచ్చిపెట్టుకోండి. ఇక మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి. అంటే చిన్న బెల్లం ముక్కనైనా కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదైనా ఒక స్వీట్ తయారు చేసుకోండి. ఆ స్వీట్‌ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయాలి. ఇక ఆషాఢ అమావాస్య మంచిది కాదు. ఆ రోజులు పూజలు ఏమీ చేయకూడదని అనుకుంటూ ఉంటారు చాలామంది. మనకు తెలియక చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి. లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్‌ను అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా కొంచెం తినాలి. ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఈ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా చేయడం వల్ల మీ దశ అనేది మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. మీ జీవితం అన్నీ కూడా విషయాలు బాగుంటాయి. ఇక ఉప్పు, బెల్లం ఈ 2 వస్తువులను గానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువుని గాని ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. మీరు కూడా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువు గాని కొని తెచ్చుకొని మంచి శుభ ఫలితాలనేది పొందండి. తెలుసుకున్నారు కదండీ! ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారికి పరిహారం ఎలా చేయాలి అనేది. అలాగే ఈ వీడియోలో మీకు కావాల్సిన కొన్ని సమాచారం కూడా మేము అందించాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.